మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. అయితే ఈ సినిమా విజయం కంటే ఎక్కువగా ఇప్పుడు ఒక అభిమాని చిరంజీవికి రాసిన ఓపెన్ లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఆ అభిమాని వాడిన భాష, వ్యక్తపరిచిన భావోద్వేగం, చిరు ఎనర్జీపై చేసిన కమెంట్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాయి. ఓయ్ ప్రసాదు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అంటూ మొదలైన ఆ లేఖలో ఏముంది? నెటిజన్స్ ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చాలా కాలం తర్వాత వింటేజ్ చిరంజీవిని, ఆ క్లాసిక్ కామెడీ టైమింగ్ ని చూసి మురిసిపోతున్నారు. ఈ ఆనందంలో ఒక వీరాభిమాని సోషల్ మీడియా వేదికగా చిరుని ఉద్దేశించి ఓ లేఖ రాశారు. అది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వాట్సాప్ స్టేటస్ గా మారిపోయింది. ఆ లేఖ టైటిల్ ఓయ్ ప్రసాదు, ఇదిగో నిన్నే. సాధారణంగా దేవుడిని భక్తితో పిలిచినట్లు ఈ అభిమాని చిరంజీవిని ఆయన అసలు పేరుతో చనువుగా పిలుస్తూ తన ప్రేమనంతా అక్షరాల్లో పెట్టాడు. ఆ లేఖలో అభిమాని రాసిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. నిన్నేనయ్యా ప్రసాదు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తూ, సాధారణంగా 7 వయసు వచ్చిందంటే చాలు జనాలు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు, బీపీ చెకప్లు, డయాలసిస్ అంటూ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కానీ నువ్వేంటి ఈ వయసులో కూడా కుర్రాడిలా హుక్ స్టెప్ వేస్తూ మమ్మల్నిలా రెచ్చగొడుతున్నావు? ఇది న్యాయమేనా అని ఆ అభిమాని చిరంజీవిని చిలిపిగా నిలదీశాడు. చిరు డాన్స్ చూస్తుంటే తమకు వయసు గుర్తుకు రావడం లేదని, ఆయన ఎనర్జీ ముందు యువ హీరోలు కూడా సరిపోరని ఆ అభిమాని పరోక్షంగా చెప్పాడు. ఈ లేఖలో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఆ అభిమాని తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడం. చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో యముడికి మొగుడు సినిమా పాటలు చూస్తూ ఉంటే మా నాన్న నా భుజం మీద కొట్టి ఒక మాట చెప్పేవాడు, ఒరేయ్ ఒంట్లో ఎముకలు కాదురా, స్ప్రింగులు ఉన్నాడే చిరంజీవి అని. అది అక్షరాల నిజమని ఈ సినిమా చూశాక మళ్ళీ అనిపించింది అని రాసుకొచ్చాడు. తరాలు మారుతున్నా మీ గ్రేస్ మాత్రం మారలేదని, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుండి మనవడికి ఆ అభిమానం ఎలా పాస్ అవుతుందో ఈ లేఖ కళ్లకు కట్టింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చిరంజీవిని పూర్తి వినోదాత్మక కోణంలో చూపించింది. ఇందులో చిరు వేసిన స్టెప్పులు, చెప్పిన డైలాగులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఒక సామాన్య అభిమాని నుంచి ఇంత గొప్ప స్పందన వచ్చింది. ఈ లేఖ చూసిన నెటిజన్లు నిజమే కదా, బాస్ ఇస్ ఆల్వేస్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఓయ్ ప్రసాదు అంటూ ఆ అభిమాని పిలిచిన పిలుపులో ఎంత ప్రేమ ఉందో ఈ లేఖ చెప్తోంది. మెగాస్టార్ అంటే కేవలం స్టార్ మాత్రమే కాదు, కోట్లాది మంది గుండెల్లో ఒక ఎమోషన్ అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.